హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు నేను చేసే రెసిపీస్ చూస్తుంటే మీకు కూడా బోర్ కొడుతుందని ఈసారి మా అక్కతో ఈ కర్రీ చేపిస్తుంది. ఇది మనం రెగ్యులర్ గా తినే కర్రీ అయితే కాదు. ఇవి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయి. చూడడానికి చిన్న దోసకాయలా ఉంటాయి, కానీ అవి కాదు. దీన్ని మేము బుడంకాయలు అని అంటాము. ఎక్కువగా వీటిని నానమ్మ వాళ్ళ సైడ్ తింటారు. బుడంకాయలకు ఉన్న పొట్టు మొత్తాన్ని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి. ఇంకా మా అక్క ప్రాసెస్ చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకొని పెట్టుకున్న బుడంకాయలను వేసుకోవాలి. బుడంకాయల ముక్కలను మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని త్వరగా మగ్గడం కోసం సాల్ట్ వేసుకోవాలి. A few moments later. వంకాయ ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చింతపండు రసాన్ని కొంచెం వేసుకొని మసాలా పొడిని కూడా వేసుకుంటే మన బుడంకాయల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.